లిక్కర్ కుంభకోణం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చిన తీర్పుతో సంతోషంగా ఉందంటూ సంబరాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా జాగృతి నాయకులు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి చోటు చేసుకుందని, అవినీతిలో కవిత భాగస్వామ్యమైందని సీబీఐ నమోదు చేసిన కేసులో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునివ్వడంతో ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయం ఆర్చి వద్ద కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రానున్న రోజుల్లో కవితక్క సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, అన్ని పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టుగా భావిస్తున్నాం అని వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కవితక్క తెలంగాణ మహిళా సీఎంగా కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్ భద్రకాళి అమ్మవారిని వేడుకుంటున్నానన్నారు. కావాల్సింది ఇప్పుడేనా మరి అదే జై జాగృతి, జై జాగృతి, జై కవితక్క, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే కానీ కూడా చూసుకో కొంచెం. జై జాగృతి, జై కవితక్క, జై కవితక్క, జై తెలంగాణ. పోయింది ఇప్పుడు పోయి ఓకే ఎస్ చాలు ఓకే. ఆ మేడం కనబడుతుంది. జై జాగృతి, జై జాగృతి, నిలబడిరా. అందరికీ నమస్కారం. నా పేరు వెలిగే రవికుమార్, తెలంగాణ వరంగల్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అండి. మా కల్వకుంట్ల కవిత అక్క గారి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలైన మా కల్వకుంట్ల అక్క గారు లిక్కర్ కేసులో ఉన్న అంతకుముందుకున్న కేసులు అన్నీ కొట్టుకుపోయి ఇప్పుడు క్లీన్ షీట్గా బయటికి రావడం అందరికీ సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే అక్క ముందుకు వచ్చింది. అక్క మీద ఒక చంద్రుడి మీద ఉన్న మచ్చ లాంటిది కూడా ఆ మచ్చ కూడా తొలగిపోయింది, క్లీన్గా వచ్చింది. కాబట్టి జర జాగ్రత్త. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ముందే చెప్తున్నాము, దొంగతనంగా అనుకోకుండా పెట్టిన కేసులను కొట్టేయడం వల్ల ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాము. కొత్త పార్టీ పెడుతున్నాము. కొత్త పార్టీకి ఎదుర్కోవడానికి మళ్ళీ కొత్త ప్రయోగాలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కవితక్క గారి నాయకత్వంలో ఇదంతా కొట్టుకోపోతారనేది కూడా మనమే చేస్తున్నాము. ప్రతి ఊరున్న ప్రతి పట్టణంలో ప్రతి కార్యకర్త ఒక్కొక్కరు అందరూ ముందుకు వచ్చేసి టపాకాయలు పెలుసు స్వీట్లు పంచుకుంటూ పాలాభిషేకాలు చేస్తున్నాము. అక్కకు నీరాజనాలు చేస్తున్నాము. ఎప్పటికైనా తెలంగాణ జాగృతి ఒక గొప్ప పార్టీగా తెలంగాణ కాబోయే తొలి ముఖ్యమంత్రిగా కవితక్క గారు ఉంటారని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే కవితక్క లేడీ సింగం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకా క్లీన్ షీట్గా ఉన్నది. ఇప్పుడు అక్కకు ఒక మచ్చ ఉండి ఎన్ని రోజులు ఆ మచ్చ కూడా క్లియర్ అయింది. అందుకు చాలా సంతోషంగా అందరం ఉన్నాము. పండుగ సందర్భంగా ఉంది మాకు అందరికీ అని మేము తెలియజేసుకుంటాం. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ
టీఆర్ఎస్లో కొందరు కార్యకర్తలకు, కొందరు మంత్రులకు, పాత మాజీ మంత్రులకు కూడా చెప్పేది ఏంటంటే, మా ఇంటి ఆడబిడ్డ ఆమె, తెలంగాణ ఆడబిడ్డ అంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ అనే మేము అనుకున్నాం. ఆడబిడ్డకు ఒక మచ్చ ఉండేది కూడా క్లియర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఏమైనా పెడితే ఖబర్దార్ అందరికీ కూడా చెప్పేది మేము, చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉండండి. దీనికి ఖచ్చితంగా మూల్యం కాదు, పరునష్ట దావా కూడా వేయడానికి కూడా మేము ఆలోచించకుండా ముందుకు ప్రయత్నం చేస్తున్నామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పేరు మారిపల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈరోజు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు లిక్కర్ కేసులో అనుకోకుండా వాళ్ళు బీజేపీ పార్టీ కక్షపూరితమైనటువంటి రాజకీయంతో కవితక్క గారిని 6 నెలలు జైలు పంపించడం జరిగింది. 6 నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి కవితక్క గారికి ఈరోజు ఢిల్లీ కోర్టు వారు కవిత గారు ఎలాంటి తప్పు చేయలేదు, కవిత గారితో ఉన్నటువంటి 23 మంది మీద అనవసరంగా కేసులు బనాయించారు అని చెప్పేసి ముట్టకాయలు వేసి కవిత గారు క్లీన్ చిట్ అని చెప్పేసి ఎలాంటి కేసు లేదని చెప్పేసి కేసులు కొట్టివేయడం జరిగింది. దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, కవితక్క గారి అభిమానులందరూ పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవడం జరుగుతుంది. పటాకులు కాల్చుకోవడం, స్వీట్స్ పంచుకోవడం, కవితక్క గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కవితక్క గారు ముందే చెప్పారు, జైలుకి వెళ్లే ముందే చెప్పారు ఇది కావాలని చెప్పేసి. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని ఏమనలేక నన్ను ఈ విధంగా కేసులో ఇరికించడం జరిగిందని చెప్పేసి, ఖచ్చితంగా నేను కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తాను, నేను తెలంగాణ ఆడబిడ్డను, నేను ఎలాంటి తప్పు చేయనని చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఒక పెద్ద మీటింగ్లో చెప్పడం జరిగింది, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తానని చెప్పారు. వారిద్దరు చెప్పిన ప్రకారం ఈరోజు కడిగిన ముత్యంలాగా కవితక్క గారు తిరిగి వచ్చిన సందర్భంగా వారిపై ఎలాంటి కేసు లేదని చెప్పేసి రెవెన్యూ కోర్టు చెప్పడం వల్లనే ఈరోజు కవితక్క గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనలేక ఇలాంటి కేసులు బనాయించారు. ఖచ్చితంగా దీనికి మేము భవిష్యత్తులో ఇలాంటి తీవ్ర పరిణామాలు వాళ్ళకి మేము చెల్లిస్తామని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మూల్యం చెల్లించుకోవాలి. మీరిద్దరు ఒకటై ఈరోజు కవితక్క గారి మీద ఇలాంటి కేసులు పెట్టారు. కానీ కవితక్క గారు ఇంకా చాలా స్ట్రాంగ్ అయి ముందుకు వచ్చారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఒక మంచి రాజకీయాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించబోతుంది. ఖచ్చితంగా మీ మేంటలు కూడా త్వరలో నిరూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.